Good evening, sir. చేసాము యా దాంట్లో హీరో ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో కాదు నాన్న ఫస్ట్ పార్ట్ లో బాహుబలి ఏంటి తనకి వేరే వెపన్స్ ఏమి ఇవ్వరు తనకు ఓన్లీ ఒక స్పెషల్ వెపన్ ఇస్తారు పెద్ద పెద్ద రాళ్ళని దూరంగా విసిరేసే వెపన్ ఇస్తారు గుర్తుందా ఎలాస్టిక్ ఉంటది అవును ఎలాస్టిక్ లాంటిది సో దాని ఇలా తోసేస్తుంది ఎస్ చెప్పు హరిణ్య సార్ అంటే బాహుబలిలోనే వాళ్ళ అన్నయ్య ఉంటాడు కదా సార్ బాహుబలి వాళ్ళ అన్నయ్య ఆయనకి ఇట్లా ఒక షార్ప్ ది రౌండ్ దాని చుట్టూ షార్ప్ ఉండి ఇలా తిప్పేది ఇలా ఉంటుంది సార్ అతనికి అవును అతనికి అది ఇస్తారు బాహుబలికేమో ఆ పెద్ద చాలా పెద్ద ఉంటుంది పెద్ద పెద్ద రాళ్ళని దూరంగా విసిరేది ఇస్తారు సో బాహుబలి ఏం చేస్తాడు ట్రిక్ వాడి ఒక క్లాత్ దాన్ని కట్టేసి క్లాత్ కి మొత్తం ఆయిల్ పూసేసి విసిరేసినప్పుడు దాని క్లాత్ కి మంట పెట్టేస్తాడు గుర్తుందా సీన్ అది వెళ్ళి ఎనిమీస్ మీద పడిపోయి అందరు చనిపోతారు అనమాట ఎనీవే యాక్చువల్లీ ఇది యాంగ్రీ బర్డ్స్ లో కూడా ఉంటది కాకపోతే వాడు బాడీ యూజ్ చేస్తాడు బాడీ ఎగిరి పడతాడు సో ఆ మెషిన్ యాక్చువల్లీ ఆ పెద్ద మెషిన్ ఆ పెద్ద రాళ్ళని విసిరేసే మెషిన్ ని క్యాటపుల్ట్ అంటారు క్యాటపుల్ట్ అని పిలుస్తారు అది దేనికి వాడతారంటే ఇప్పుడు ఎనిమీస్ అందరూ ఒక పెద్ద క్యాసిల్లో ఉన్నారు ఒక పెద్ద కోట లోపల ఉన్నారు ఆ కోటకి పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి లోపలికి వెళ్ళాలంటే గోడ పగలగొట్టాలి సో అలాంటి చోట వాడతారు నాన్న దూరం నుంచి విసిరేసి గోడని పగలగొట్టడానికి ఆ వెపన్ వాడతారు సో అలాంటిది ఒక చిన్న మోడల్ తయారు చేద్దాం మనం సో నెక్స్ట్ కోర్స్ లో అదే మన ప్లాన్ యాక్చువల్లీ సో ఒక 3 బ్రిడ్జెస్ చేద్దాము ఒక 3 వెపన్స్ చేద్దాం ఇలాంటి ఫన్ వెపన్స్ అది కాసేపు అయినతో చూపిస్తాను మనం ఏం చేస్తాం అనేది బట్ ఒక 2 యాక్చువల్లీ అట్లాంటిది నేను చేశాను ఒకటి ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ తో కాకపోతే ఊడిపోతుంది ఒకసారి వదిలేస్తే ఓకే ఓకే రైట్ ఓకే యా సో మనం చూద్దాం మనం ఎలా ప్లాన్ చేసేదంతా నేను మన గ్రూప్ లోనే ఉండండి గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అవుతే నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేను కదా గ్రూప్ లోనే పోస్ట్ చేస్తుంటాను సో అదొక్కటి మీరు గ్రూప్ లో ఉంటే నేను విత్ ఇన్ 1 వీక్ లో మీకు చెప్తాను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కోర్స్ అని 1 సెకండ్ మన స్లైడ్స్ ఓపెన్ చేస్తున్నాను just a second. All right, so we can start. It's already 4:38, almost 8 minutes past our time. So ఎప్పుడైనా నా స్క్రీన్ మీద అది చదివారా మీరు అక్కడ ఏం కనిపిస్తుందో చూడండి నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు నా డెస్క్టాప్ స్క్రీన్ అన్న ఎవరు మాట్లాడట్లేదు కనిపిస్తుందా లేదా కనిపిస్తుంది సార్ హియర్ అండ్ ఐ ఫర్గెట్ రైట్ చదవండి ఐ హియర్ అండ్ ఐ ఫర్గెట్ ఐ సీ అండ్ ఐ రిమెంబర్ ఐ డూ అండ్ ఐ అండర్స్టాండ్ దాని మీనింగ్ ఏంటన్నా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అంటే ఇంటే నాకు అర్థం అయినా కానీ నేను మర్చిపోతా నేను చూస్తే గుర్తుంటది నేను చేస్తే నాకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ ఇతని పేరు కన్ఫ్యూషియస్ ఒక చైనీస్ ఫిలాసఫర్ ఆల్మోస్ట్ 2500 ఇయర్స్ బ్యాక్ ఇచ్చింది గాంధీ గారు కూడా ఇదే చెప్తారు చెయ్యండి అనేసి మనం వింటే చూస్తే కొంచెమే అర్థమవుతుంది అన్న కానీ చేసినప్పుడు మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది సో మనం కూడా అందుకే యాక్టివిటీ బేస్డే చేస్తున్నాం ఎవ్రీథింగ్ యాక్టివిటీ తోటే మనం నేర్చుకుంటున్నాము సో అది నేను వాడే ఫిలాసఫీ కూడా ప్రతిదీ చేసేటట్లే ట్రై చేస్తాను అప్పుడు మెమరీ అక్కర్లేదు చాలా మంది స్ట్రాంగ్ మెమరీ కావాలంటారు కానీ దానికంటే బెటర్ ఏంటంటే లాజిక్ మంచి లాజిక్ బిల్డ్ చేస్తే అప్పుడు ఇంకా బెటర్ అందుకే ఈ కోర్స్ యాక్చువల్లీ స్టార్ట్ చేసింది మీకు గుర్తుంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్పేవాడిని అందరికి ఈ కోర్స్ నుంచి క్వశ్చన్స్ అడగాలి బాగా క్వశ్చన్స్ అడగాలి ఆ క్వశ్చన్స్ కూడా మంచి క్వాలిటీ క్వశ్చన్స్ అడగాలి క్వశ్చన్స్ అడిగిన తర్వాత క్వశ్చన్స్ ఎందుకు అడుగుతాం నాన్న వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటన్నా
క్వశ్చన్స్ అసలు ఎందుకు అడగాలి మనము? వై డు వి ఆస్క్ క్వశ్చన్స్? థింకింగ్ ఎబిలిటీ పెరగడానికి సార్. ఎగ్జాక్ట్లీ, ఆన్సర్స్ తెచ్చుకోవటం కంటే ముఖ్యంగా థింకింగ్ ఎబిలిటీ పెరగాలి. ఓకే, మనం థింకింగ్, ఆలోచన శక్తి పెరగాలి. సో అందుకే మనం దీన్ని ఇన్వెస్టిగేషన్ సైన్స్ అని పెట్టాం కదా. థింకింగ్ ఎబిలిటీ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ క్వశ్చన్స్ అడగటం, దాంట్లో మంచి క్వశ్చన్స్ అడగటం. సెకండ్ స్టెప్ థింకింగ్ ఎబిలిటీ పెంచుకోవడం, ఆలోచన శక్తి పెంచుకోవాలి. అండ్ ఫైనలీ దాని నుంచి ఆన్సర్స్ వస్తాయి. రీజనింగ్ అంటారు, క్వశ్చనింగ్, థింకింగ్ అండ్ రీజనింగ్. ఆల్రైట్, ఇవి 3 స్టెప్స్ అన్నమాట మనం చేసేది. ఆల్రైట్, సో లెట్ స్టార్ట్. ఇవాళ మనము థర్మోమీటర్ ట్రై చేస్తున్నాము. పేరులోనే ఉంది థర్మా అంటే హీట్ అన్నట్లు నాన్న. హీట్ కి ఇంకొక పేరు వేరే లాంగ్వేజ్ లో థర్మా అంటారు. థర్మోస్ ఫ్లాస్క్ అని అమ్ముతుంటారు. టీ చాలా మంది ఒక పెద్ద ఫ్లాస్క్ లో స్టోర్ చేసుకుంటారు, చూసారో లేదో? పెద్ద ఫ్లాస్క్ లో టీని స్టోర్ చేస్తారు. దాన్ని థర్మోస్ ఫ్లాస్క్ అంటారు. ఎందుకంటే హీట్ ని స్టోర్ చేసేదని. థర్మో అంటే హీట్. థర్మోమీటర్ అంటే ఏంటి? మెజరింగ్. మీటర్ అంటే మెజర్మెంట్ చేయడానికి, కొలవటానికి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అవన్నీ మెజర్ చేయడానికి. సో ఇప్పుడు మనం థర్మోమీటర్ చేయబోతున్నాము. దానికోసం మీకు కావాల్సిన మెటీరియల్ క్యూరీ అనే కవర్ ఉంది నాన్న. క్యూరీ కవర్ తీయండి. హలో ఎవ్రీవన్, మేఘనా హాయ్, సాన్విక హాయ్, ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా మీరు. అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఐఎమ్ సారీ, నేను మృదుల అనుకున్నాను ఫర్ ఎ సెకండ్. యా, మృదుల కాదు కదా, నువ్వు మేఘనా. ఎస్, ఇన్ఫాక్ట్ మేఘనానే ఫస్ట్ జాయిన్ అయింది ఇవాళ. ఎప్పుడు తనే లేట్ గా వచ్చేది, చిల్డ్రన్స్ డే అవటం తోటి ఫస్ట్ వచ్చేసింది. ఓకే నాన్న, రైట్. ఆల్ రైట్, సో క్యూరీ కవర్ చూడండి అన్న. దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఒకటి స్పిరిట్ అని ఉంటుంది, ఒక బాటిల్. ఒకసారి నా స్క్రీన్ చూడండి. స్పిరిట్ అని ఉంటుంది, ఇలాంటి బాటిల్. రైట్, ఓకే. సో స్పిరిట్ అని ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న ప్లాస్టిక్ టెస్ట్ ట్యూబ్ ఉంటుంది అన్న, అది తీసుకోండి. ప్లాస్టిక్ టెస్ట్ ట్యూబ్. మేఘనా దొరికిందన్న? చెప్తాను. అందరికి క్యూరీ కవర్ దొరికిందా? క్యూరీ. సార్ నాకు డౌట్ సార్, క్యూరీ ఎవరు సార్? క్యూరీ అంటే ఫస్ట్ గర్ల్ టు అచీవ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. డాక్టర్ మేరీ క్యూరీ. సార్ ఇన్ మై జీకే బుక్ సార్. ఆమె చాలా చాలా గొప్ప ఆవిడ నాన్న. ఎక్స్ట్రీమ్లీ ఆమె డెడికేషన్, ఎంత డెడికేషన్ అంటే ఆమె చేసే రిసర్చ్ మొత్తం పాయిజనస్. ఆమె బాడీ అంతా పాయిజన్ లాగా వెళ్తున్నా సరే తను రిసర్చ్ ఆపలేదు. నేను చనిపోయినా పర్లేదు, కోట్ల మందికి హెల్ప్ అవుతుంది రిసర్చ్ అనేసి చేస్తూనే ఉంది. ఎక్స్రే మెషిన్ తనే కనుక్కుంది. ఇప్పుడు చూడండి, ఎవరికన్నా బోన్స్ విరిగితే ఎక్స్రేస్ చూస్తారు కదా, సో తన రిసర్చ్ వల్లనే వచ్చింది అది. నాకు నీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎక్స్రే చూసారు. ఎగ్జాక్ట్లీ, ఎక్స్రేస్ రావడానికి రీజన్ మేరీ క్యూరీ. ఆ రిసర్చ్ చేస్తూ చనిపోయింది. ఆమెకు తెలుసు చనిపోతున్నానని, అయినా సరే చేసింది. అంత గొప్ప వ్యక్తి. ఆమెకి యాక్చువల్లీ 2 నోబెల్ ప్రైజెస్. ఒకటి అప్పట్లో ఎలా ఉండేదంటే ఉమెన్ కి ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ మెన్ కే ఇచ్చేవాళ్ళు. బట్ అలాంటి టైంలో కూడా 2 నోబెల్ ప్రైజ్ వచ్చాయంటే ఎంత గొప్పది. మన కంట్రీ మొత్తంలో ఒకే ఒక్క నోబెల్ ప్రైజ్ ఉంది. అలాంటిది ఒక వ్యక్తికి 2 నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. See how amazing she is. ఓకే, అందరు తీసుకున్నారా నాన్న? స్పిరిట్ తీసుకున్నారా? ఫస్ట్ క్యూరీ అనే కవర్ లో స్పిరిట్ దొరుకుతుంది, అది తీయండి. క్యూరీ కొంచెమే ఉంటది కదా? కొద్దిగానే నాన్న, కొంచెమే. ఆ స్పిరిట్, దాని స్పిరిట్ అంటాము. టెస్ట్ ట్యూబ్ కావాలి, అదే కవర్ లో నుంచి టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఇందులో సార్ టెస్ట్ ట్యూబ్ సేమ్ నాన్న, అదే కవర్ లో, క్యూరీ అనే కవర్ లోనే ఉంటుంది అది కూడా. ఓకే కనిపించింది సార్, ఇన్విజిబుల్ ఉంది కాబట్టి కనిపించలేదు ఫస్ట్ లో. ఓకే, నో ప్రాబ్లం. రైట్, థర్డ్ ది ఎస్ నాన్న, ఒక స్ట్రా ఉంటుంది చూడండి, పింక్ కలర్ ది. ఇంతకు ముందు కూడా వాడాము ఒకసారి. yes sir. ఓకే సార్, పింక్ కలర్ సార్, ఇదేనా సార్? రైట్, అదే నాన్న. ఎస్ గుడ్ కౌశిక్. ఎస్ మేఘనా, దొరుకుతున్నాయి అన్ని? అన్ని దొరుకుతున్నాయి సార్. ఓకే, ఆల్ రైట్. సో మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని వచ్చినట్లే. ఇప్పుడు ఏం కావాలంటే మనకి
మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే సరే, లేకపోతే ఇంట్లో పసుపు తెచ్చుకోండి, ఒక హాఫ్ స్పూన్. ఫుడ్ కలర్ అయిపోతే పసుపు తెచ్చుకోండి, దాన్నే ఫుడ్ కలర్ లాగా వాడుకుందాం మనం. కవర్స్ ఉన్నాయి కదా ఫుడ్ కలర్ ఉంటే ఓకే నాన్న, ఉంటే వాడేసేయచ్చు. అది కూడా బయట పెట్టుకోండి, ఫుడ్ కలర్ బయట పెట్టుకోండి, లేకపోతే పసుపు వాడదాం అంతే. యాక్చువల్లీ ఎంతైనా వాడచ్చు, నాకు ఇంకా ఎక్స్ట్రా ఉంది ఇంట్లో కొన్నాను. ఓకే రైట్ నాన్న. yes సార్ నాది ఇంతే ఉంది సార్, వాడచ్చా? యా మొత్తం వాడేయచ్చు, ఇవాళే లాస్ట్ కదా. ఆల్ రైట్, ఓకే. సో అందరూ రెడీనా మెటీరియల్స్ తోటి? నాకు అన్ని కవర్స్ ఉన్నాయి సార్, ఫుడ్ కలర్ ఒక్కటి కూడా అయిపోలేదు. అవునా? ఓకే, సరే. ఆల్ రైట్ నాన్న, ఫస్ట్ ఒక పని చేద్దాం. అవునా? ఎస్ రైట్, ఒక పని చేద్దాము. ఈ మన స్పిరిట్ 2 క్యాప్స్ ఉంటాయి కదా, 2 క్యాప్స్ తీయండి, బోత్ ద క్యాప్స్ తీసేసేయండి. సార్ నేను చేయడం సేఫేనా? ఇదేం కాదు నాన్న, స్పిరిట్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు ఎసిటిక్ యాసిడ్ ఒక్కటి గుర్తుపెట్టుకున్నాను, వెనిగర్ కానీ ఎసిటిక్ యాసిడ్ కొంచెం నీకు ప్రాబ్లం ఉంది, అదొక్కటి అవాయిడ్ చేయ హరిణ్య. స్పిరిట్ నాకు తెలుసు సార్, నేను దెబ్బ తాకినప్పుడు పెట్టుకుంటా. అవునవును, సో ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ స్పిరిట్ కొంచెం లీక్ అయింది సార్. ఏం కాదు నాన్న, చల్లగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, సేఫ్. అది మన శానిటైజర్స్ లో కూడా ఇలాంటిదే వాడతారు. ఓకే, అవును సార్, అదే స్మెల్ వస్తుంది. అవును, ఇన్ఫాక్ట్ మీరు స్మెల్ చూస్తే హాస్పిటల్ గుర్తొస్తుంది, హాస్పిటల్లో కూడా ఇదే స్మెల్ వస్తుంటుంది కదా, ఇంజెక్షన్ చేసే శానిటైజర్ స్మెల్ చేస్తే ఒక పాయిజన్స్ లాంటి స్మెల్ వస్తుంది కదా, అదే. అవునవును, అందుకే ఎక్కువసేపు చేయకూడదు. ఓకే, జస్ట్ కొంచెం చేసి ఆపేసేయాలి, ఆ స్మెల్ ఉందా లేదా తెలుసుకోవాలి. చేసినప్పుడు రుద్దుతారు కదా సార్? అవును నాన్న, రుద్దినప్పుడు చల్లగా అనిపిస్తుంది కదా. గుడ్ కౌశిక్, నేను అదే చెప్పబోతున్నాను, నువ్వే చెప్పేశావు. సో ఇది ఇన్ఫాక్ట్ మీరు కొంచెం చేతి మీద లైట్ గా వేసుకుంటే చల్లగా అయిపోతుంది, చాలా చల్లగా అనిపిస్తుంది. కొంచెమే, ఒక డ్రాపే. క్యాప్ తీసారా? లోపల క్యాప్ తీసారా నాన్న? ఎస్ సాన్విక, చల్లగా ఉందా సాన్విక? ఎస్. అది ఎందుకు చల్లగా ఉంటుందో గెస్ చేస్తారా? ఎందుకు చల్లగా అనిపిస్తుంది మనకి? శానిటైజర్ అందుకే. అవును, అది ఎందుకు శానిటైజర్ అయినా ఎందుకు చల్లగా అనిపిస్తుంది మనం రాసుకున్నప్పుడు? మంచి క్వాలిటీ శానిటైజర్ అయితే చల్లగా అనిపిస్తుంది, మంచి క్వాలిటీ కాకపోతే అనిపించదు మీకు. ఓకే, నేను లోపల ఉన్న క్యాప్ కూడా తీసేసా. యా గుడ్, అందరు తీసారా నాన్న? లోపల క్యాప్ ని తీసారా? yes sir. ఓకే, వెరీ గుడ్. హరిణ్య, నువ్వు తీసావా? అన్ని మెటీరియల్స్ సార్, లోపల క్యాప్ టూ క్యాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, టెస్ట్ ట్యూబ్ లో స్పిరిట్ ని హాఫ్ వరకు పోసేసేయండి, హాఫ్ వరకు. డ్రాప్ అయినా ఏం కదా? ఏం కాదు నాన్న, సేఫ్ కదా, స్పిరిట్ వల్ల ఏం కాదు. మనం రోజుకి ఎన్నిసార్లు పూసుకుంటున్నాం శానిటైజర్, సో నో ప్రాబ్లం. వాళ్ళు శానిటైజర్ తాగుతారు, అది డేంజరస్, శానిటైజర్ తాగితే చనిపోతారు. ఓకే, అందరూ స్పిరిట్ పోసారా హాఫ్ వరకు? ఓకే, సో ఇప్పుడు ఒకటి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలనా, మీ పింక్ స్ట్రా ఉంది కదా, దాన్ని లోపల పెట్టండి. లోపల పెట్టినప్పుడు అక్కడ మీకేమన్నా కనిపిస్తుందా? కొంచెం ఏమన్నా హైట్ పెరిగినట్లు స్ట్రా లోపల ఆ స్పిరిట్ ఏమన్నా పైకి వెళ్ళినట్లు ఏమన్నా అనిపిస్తుందా? కొంచెం ఏమన్నా పెరిగినట్లుందా? లైట్ గా పెరిగినట్లుంది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో కలర్, ఈ స్పిరిట్ మొత్తానికి కలర్ ఉంటే ఇంకొంచెం బాగా క్లియర్ గా కనిపించేది మనకి. సో అందుకు ఏం చేద్దామంటే, మనము ఇప్పుడు దీనికి ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం. మీ దగ్గర పసుపు ఉంటే పసుపు అనుకున్నాం కదా, సో మీరు తర్వాత మళ్ళీ స్పిరిట్ వాడాలంటే ఓన్లీ టెస్ట్ ట్యూబ్ లో వేయండి ఫుడ్ కలర్. లేదు పర్లేదు మొత్తం వాడుకుందాం అంటే మొత్తం ఈ బాక్స్ లోపల మీ ఫుడ్ కలర్ వేసేసేయండి, ఎట్లయినా పర్లేదు. ఫుడ్ కలర్ వేసి స్లోగా ఇలా అనండి, మిక్స్ అయిపోతుంది స్లోగా ఇలా. మీ ఇష్టం, టెస్ట్ ట్యూబ్ లో కావాలంటే పోసుకోవచ్చు,
లేకపోతే డైరెక్ట్ గా దీంట్లో ఎలా అయినా ఓకే. మీరు మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకుంటా అంటే దీంట్లో పోసేయచ్చు. అది యూజ్ చేసుకుంటా అంటే అవసరం లేకుండా ఓకే, డార్క్ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నా. మీ ఇష్టం, నో ప్రాబ్లం. నేను యాక్చువల్లీ గ్రీన్ కలర్ వేశాను, మీ ఇష్టం ఏ కలర్ అయినా పర్లేదు. డార్క్ వచ్చేటట్లు చూడండి. ఏంటి సాన్విక? టర్మరిక్ వేసాను సార్. ఓకే నాన్న, ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది అయితే. హరిణ్య కట్ అయింది నాన్న, మళ్ళీ ఒక్కసారి చెప్పు. గ్రీన్ కలర్ వేస్తున్నావా? సార్ కలర్ తో ఏం ఆడట్లేదు, అక్కడే ఉంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం హరిణ్య. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో గ్రీన్ కలర్ నాది, మీది మీ ఓన్ కలర్ ఉంటుంది. ఆల్ రైట్, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీన్ని మళ్ళీ పెట్టేయండి. మళ్ళీ పెట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, కొంచెం ఎక్స్ట్రా రేజ్ అయినట్లు మీకు కనిపిస్తుంది. అంటే ఈ స్ట్రా లోపల ఆ స్పిరిట్ కొంచెం హైట్ లో ఉంది, దీంట్లో కొంచెం కిందకుంది. టెస్ట్ ట్యూబ్ లోనేమో కొంచెం కిందకుంది, స్ట్రాలో కొంచెం పైకి ఉన్నట్లు అనిపిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే అబ్జర్వ్ చేయండి అన్న, ఒక కార్నర్ నుంచి చూస్తే తెలుస్తుంది మీకు అట్లా. సార్ ఎందుకంటే కొంచెం ఫుడ్ కలర్ మిగిలి ఉంది, అది ఆపుతుంది అందుకే. ఫుడ్ కలర్ అనేమి కాదనా, ఇందాక కూడా వచ్చేది కానీ ఆ లిక్విడ్ కి కలర్ లేదు కదా, అందుకు మనకు క్లియర్ గా కనిపించలేదు. బట్ ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది, అంతే డిఫరెన్స్. అందరు అబ్జర్వ్ చేశారా? కొంచెం ఈ సన్నటి స్ట్రాలో కొంచెం పైకి వచ్చినట్లు అనిపిస్తుందా? లైట్ గా హైట్ ఎక్కువ ఉన్నట్లు వచ్చిందా? అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. అవును, లైట్ కొంచెమే పైకి వస్తుంది. రైట్, హరిణ్య చాలా డిస్టర్బెన్స్ ఉందన్న, మీకు అర్థమైందా హరిణ్య చెప్పింది? నాకు ఒక్కడికే అర్థం కాలేదా? ఓకే ఓకే, అయితే హరిణ్య నీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది నాన్న, దాని వల్ల. ఓకే, సో మీరు ఒక్కసారి ఏం చేయొచ్చంటే ఈ పైన ఫింగర్ పెట్టండి, ఫింగర్ తో క్లోజ్ చేసి పైకి అనండి, మీకు లిక్విడ్ కనిపిస్తుంది. అవును కదా? సో పైన ఫింగర్ పెట్టి మీరు పైకంటే మీకు క్లియర్ గా కనిపిస్తుంది లిక్విడ్ అంతా. పైన ఫింగర్ పెట్టాలి, తీసేస్తే పడిపోతుంది. ఓకే, ఎందుకో చెప్తారా నాన్న? ఫింగర్ పెడితేనేమో గాలి పట్టుకుంటారు సార్, టమ్ పెట్టినప్పుడు. ఓకే, తీసేప్పుడు గాలి వదిలేస్తాం. ఆల్ రైట్, ఓకే. సో హరిణ్య చెప్పింది నాకు పూర్తిగా అర్థం కాలేదు, ఎందుకంటే తన ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. బట్ ఎనీవే ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను ఇలా ఫింగర్ ని తీయగానే మొత్తం ఎందుకు పడిపోతుందంటే లోపలికి బయట నుంచి గాలి వెళ్ళి ఆ లిక్విడ్ మొత్తాన్ని తోసేస్తుంది కిందకి. అదే నేను ఫింగర్ పెట్టేసి ఉంచితే గాలి లోపలికి వెళ్ళలేదు, వాటర్ అలానే ఉంది లోపల, అంటే స్పిరిట్ అలానే ఉంది. కానీ ఫింగర్ ని తీసేస్తే మాత్రం కిందకి తోసేస్తుంది అన్నమాట. దీన్ని ఎయిర్ ప్రెషర్ అంటాం, గాలి తోస్తుంది, పుష్ చేస్తుంది. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు కొంచెం రేజ్ అయింది, మీకు చూసారా లేదా నాన్న? అంటే టెస్ట్ ట్యూబ్ లో ఉన్న దానికంటే ఈ చిన్న స్ట్రా లోపల కొంచెం హైట్ ఎక్కువ వచ్చినట్లు చూస్తుంటారు. ఓయ్ మేఘనా, ఏం చేస్తున్నావు? కొంచెం లోపల గాలి. కేర్ఫుల్ నాన్న, డేంజర్ అది. ఓకే, చాలా డేంజర్. స్పిరిట్ ఈస్ హార్మ్ఫుల్. ఓకే, చాలా మంది చనిపోయారు దాన్ని కన్జ్యూమ్ చేసి. డోంట్ ప్లే విత్ ఇట్. ఆల్ రైట్, ఓకే. ఇప్పుడు నాకు చెప్తారా నాన్న, ఇలా పైకి కొంచెం రేజ్ అయింది కదా, ఏంటి హరిణ్య? వాట్ వర్ యు సేయింగ్?
ఓకే యా గుడ్ ఓకే సో నాకు ఇప్పుడు ఎవరైనా చెప్తారా ఇలా ఒక సన్నటి ట్యూబ్ లో పెట్టినప్పుడు పైకి ఎందుకు అలా వస్తుంది కొంచెం ఎక్స్ట్రా హైట్ ఎందుకు వచ్చింది స్ట్రాలో టెస్ట్ ట్యూబ్ తో పోలిస్తే స్ట్రా లోపల కొంచెం ఎక్కువ హైట్ వెళ్ళింది ఎందుకు అలా వెళ్ళుంటుంది ఓకే హరిణ్య నువ్వు చాలా ట్రై చేస్తున్నావు కన్నా నీ సైడ్ నుంచి ఎందుకు అప్లోడింగ్ అవ్వట్లేదు నేను చెప్పేది నీకు క్లియర్ గా వినిపిస్తుంది కానీ నువ్వు చెప్పేది నాకు రావట్లేదు మేబీ నీ ఫోన్ ని కానీ కంప్యూటర్ ని కానీ ఒక కొత్త లొకేషన్ కి తీసుకెళ్ళి ఇప్పుడు బానే ఉంది మళ్ళీ ఓకే రైట్ యా ఎనీవే సో ఇప్పుడు మీకు ఒక కొన్ని స్లైడ్స్ చూపిస్తాను అది చూడండి జాగ్రత్తగా మీరు ఇప్పుడు ఇది చూస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ నానా మీరు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ని ఎవ్రీవన్ అబ్జర్వ్ దిస్ సారీ స్పీడ్ ఎక్కడేయాలి ఇంకా అవ్వలేదు మనం యాక్టివిటీ చెయ్యాలిగా ఇంకా అసలు యాక్టివిటీ చేయలేదు నాన్న థర్మోమీటర్ లా చెయ్యాలి కదా ఏమైంది మైగనే ఉన్న ప్రాబ్లం ఉందా నాన్న అంటే ఆల్ ఓకే ఏమన్నా ఇబ్బందిగా ఉందా నీకు ఏమన్నా కొంచెం నోట్లోకి వెళ్ళిపోయిందా ఏం లేదు సార్ ఓకే ఆల్ రైట్ ఓకే సో ఈ స్లైడ్ చూడండి జాగ్రత్తగా మీకు ఇది అర్థమైపోతుంది నేను అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ మీరు చూడండి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏమో వాటర్ ఉంది రైట్ సైడ్ ఏమో మెర్క్యూరీ ఉంది చాలా థర్మోమీటర్స్ లో మెర్క్యూరీ వాడతారు వాటర్ లో ఈ సన్నటి ట్యూబ్స్ పెట్టినప్పుడు చూడండి కొంచెం లావు ట్యూబ్ పెడితే కొంచెమే హైట్ వెళ్ళింది లైట్ గా హైట్ పెరిగింది కానీ సన్నటిది పెట్టినప్పుడు మాత్రం చూడండి ఎంత హైట్ కి వెళ్ళిపోయిందో ఓకే చూసారా ఇలా పైకి వెళ్ళటం కానీ అదే మీరు మెర్క్యూరీలో పెడితే ఈ గాజు ట్యూబ్ ని పైకి వెళ్లకుండా కిందకి వెళ్ళిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుందో గెస్ చేస్తారు ఎవరన్నా వాటర్ లో పెడితే పైకి ఎందుకు వెళ్తుంది వాటర్ దీంట్లో అదే మెర్క్యూరీలో పెడితే కిందకి ఎందుకు వెళ్తుంది ఆలోచించండి మెర్క్యూరీ అంటే స్పేస్ మెర్క్యూరీ యాక్చువల్లీ చాలా హెవీ సబ్స్టెన్స్ నానా మెటల్ అది ఇప్పుడు ఐరన్ ఇనుము ఎలా ఒక మెటలో కాపర్ ఎలా ఒక మెటలో మెర్క్యూరీ కూడా ఒక మెటలే కాకపోతే లిక్విడ్ లాగా ఉంటుంది మన గదిలో మెర్క్యూరీ వాడితే లిక్విడ్ లాగా ఉంటుంది అదేమో కిందకి వెళ్తుంది వాటర్ మాత్రం ఆ సన్నటి ట్యూబ్ లో పైకి వెళ్తుంది ఎందుకు అలా జరుగుతుంది ఆ వెయిట్ ఒక్కటే కాదు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే నాన్న ఈ ట్యూబ్ కి వాటర్ అంటే చాలా ఇష్టం ఆ రెండు మంచి ఫ్రెండ్స్ సో అందుకే అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట అండ్ ట్యూబ్ ఎంత సన్నగా ఉంటే వాటర్ అంత పైకి వెళ్తుంది ఓకే ఈ రెండు ఫ్రెండ్స్ లాంటివి రెండింటి మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది ఎప్పుడైనా చూడండి ఈ విధంగా కర్వ్ ఒక కేవ్ లాగా ఉంది అంటే ఒక గృహలాగా వచ్చింది అంటే ఆ ట్యూబ్ కి ఆ లిక్విడ్ కి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నట్లు ఇక్కడ చూడండి ఇక్కడ కుండలాగా వచ్చింది గృహలాగా రాలేదు కుండలాగా వచ్చింది ఇలా వచ్చిందంటే ఈ రెండు ఎనిమీస్ అని ఈ గాజు ఈ ట్యూబ్ అలానే ఇక్కడ ఉండే మెర్క్యూరీ ఎనిమీస్ కాబట్టి అది టచ్ అవ్వదు కుదిరినంత వరకు ముడుచుకుపోతుంది ఈ రెండు ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది ఓకే నా నెక్స్ట్ క్వశ్చన్ వినండి ఈ వాటర్ ది చూడండి ఈ ట్యూబ్ ని ఇంకా సన్నగా చేస్తే వాటర్ ఇంకా పైకి వెళ్తుందా కిందకు వస్తుందా పైకి వెళ్తుంది సార్ అంతే కదా నా ట్యూబ్ లావుగా ఉంటే కొంచెమే పైకి వెళ్ళింది ట్యూబ్ కొంచెం సన్నగా అవుతే ఇంకొంచెం పైకి వెళ్ళింది ఇంకా సన్నగా చేస్తే ఏమవుతుంది ట్యూబ్ వాటర్ ఇంకా పైకి వెళ్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మనము వాటర్ ఎక్కడ పోస్తాము చెట్లకి పోసినప్పుడు డైరెక్ట్ గా లీవ్స్ కి పోస్తామా లేకపోతే రూట్స్ దగ్గర పోస్తామా శాండ్ లోపల పోస్తామా ఎగ్జాక్ట్లీ మరి రూట్స్ దగ్గర వాటర్ పోస్తే అది పైన లీవ్స్ వరకు ఎలా వెళ్తుంది కొన్ని చెట్లు 50 feet 100 feet ఉంటుంది అంత పైకి ఎలా వెళ్తుంది వన్ ఆఫ్టర్ వన్
మేఘన ఏం చెప్పింది, రూట్స్ ఏమో స్టెమ్ కి ఇస్తుందట, స్టెమ్ ఏమో లీవ్స్ కి ఇస్తుందండి. వెరీ గుడ్. ఓకే కౌశిక్ చెప్పినాను, నీ ఆన్సర్ ఏంటి? సార్ అది ఆ చెట్టు పీల్చుకొని అది పైకి సార్. వెరీ గుడ్. చెట్టు పీల్చుకొని వాటర్ ని పైకి పంపిస్తుంది. మీరేమన్నా చెప్తారా? సాన్విక నాగచరణ్ మీరేమన్నా చెప్తారా నాకు ఆన్సర్? సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సార్ స్టెమ్ నుంచి లీవ్స్ వరకు. ఓకే రూట్స్ సేమ్ మిగిలిన వాళ్ళు చెప్పినట్లు స్టెమ్ నుంచి లీవ్స్ వరకు వెళ్తుంది. నాగచరణ్, డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ నాన్న? సేమ్ ఆన్సర్. ఓకే మీరంతా చెప్పారు, కానీ నేను అడుగుతుంది యాక్చువల్ గా ఏం జరుగుతుంది ఆలోచించండి అని. ఇన్ఫాక్ట్ ఏం జరుగుతుందంటే నాన్న, రూట్స్ నుంచి లీవ్స్ వరకు ఆ స్టెమ్ లో నుంచి ఏముంటుందంటే లోపల చెట్ల లోపల సన్నటి ట్యూబ్స్ ఉంటాయి. ఇలాంటివి చాలా చాలా సన్నటి ట్యూబ్స్ ఉంటాయి. వాటిని జైలం అంటారు. తెలుసు సార్, కొన్ని వెయిన్స్ లాంటివి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అవి అంత సన్నగా ఉంటాయి కాబట్టి వాటర్ అంత ఈజీగా పైకి క్లైమ్ చేయగలుగుతాయి. ఓకే ఎంత సన్నగా ఉంటే అంత ఈజీగా క్లైమ్ చేయగలుగుతాయి. సో ప్లాంట్స్ ఎలా వాటర్ లీవ్స్ వరకు తీసుకెళ్తుందంటే లోపల ఉండే సన్నటి ట్యూబ్స్. ఇక్కడ చూడండి, ఒక ఎక్స్పెరిమెంట్ చూడండి. ఇక్కడ ఈ చిన్న దాన్నేమో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ లిక్విడ్ లో పెట్టారు, మధ్య దాంట్లో రెడ్, చివరిదేమో బ్లూ. అలా వాటిని డిప్ చేసినప్పుడు చూడండి లీవ్స్ అన్నిటికీ కలర్ వచ్చేసింది. చూసారా, డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఎందుకు అలా కలర్స్ వచ్చాయి? దీని లోపల ట్యూబ్స్ ఉంటాయి, స్టెమ్ లోపల ట్యూబ్స్. ఆ ట్యూబ్స్ అన్ని ఈ కలర్ వాటర్ ని పైకి తీసుకెళ్లి లీవ్స్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే సో దీన్నే మనము క్యాపిలరీ ఎఫెక్ట్ అంటారు. అంటే సన్నటి ట్యూబ్స్ లో వాటర్ పైకి రైజ్ అవుతుంది అనేది మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. ఆల్రైట్, ఇక్కడ మీరు యాక్టివిటీ చేశారు గుర్తుందా? కలర్ వేసి టిష్యూ పేపర్ మీద వాటర్ లో డిప్ చేస్తే ఇలా స్ప్రెడ్ అయింది. ఎందుకో చెప్తారా నాకు? సార్ టిష్యూ పేపర్ కొన్ని అవున్నాయి సార్. ఏమున్నాయి? పైప్స్. ఎగ్జాక్ట్లీ, టిష్యూ పేపర్ లో కూడా చాలా సన్నటి దారులు ఉంటాయి, ఈ ట్యూబ్స్ లాగా, పైప్స్ లాగా. అందువల్లనే వాటర్ చాలా ఈజీగా పైకి ఎక్కుతుంది. వీటన్నిటికీ రీజన్ క్యాపిలరీ ఎఫెక్ట్ అంటారు. మీరు పేరు గుర్తుంచుకోకర్లేదు, కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, సన్నటి ట్యూబ్స్ ఉంటే ఆటోమేటిక్ గా వాటర్ పైకి వెళ్ళిపోతుంది అని. ఇక్కడ కూడా మనం చేసిన దాంట్లో కూడా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి అన్న, ఇది షుగర్ క్యూబ్స్ అన్నమాట. కింద కలర్డ్ వాటర్ పోసారు, బ్లూ కలర్ వాటర్. ఆ క్యూబ్స్ లో చూడండి ఎలా వాటర్ పైకి ఎక్కుతుందో. సేమ్ రీజన్, ఈ క్యూబ్స్ లో కూడా సన్నటి పైపుల్ లాగా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ సన్న పైపుల వల్ల మనకు అలా వెళ్ళిపోతుంది అనమాట. ఆల్ రైట్, ఓకే సో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం యాక్చువల్ యాక్టివిటీ చెయ్యాలి. నాకు ఒకసారి చెప్పండి, ఎవరన్నా మీరు మన ఇది మెర్క్యూరీ థర్మోమీటర్ చూసారా? కొత్త థర్మోమీటర్స్ అన్ని డిజిటల్ అంటే నెంబర్లు వస్తాయి, కానీ దానికంటే ముందు మెర్క్యూరీ థర్మోమీటర్స్ అని ఉండేవి. ఆ ఫోటో చూపిస్తాను, మీరు ఎప్పుడన్నా చూసారేమో నాకు చెప్పాలి. మీరు ఇలాంటి థర్మోమీటర్ చూసారా ఎప్పుడన్నా? చూసాను సార్, నార్మల్ బొమ్మలకి ఇస్తారు. బొమ్మలకి పెట్టమేంటి? ఓకే బొమ్మకి నోట్లో వేసినాక ఇస్తాడు. రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం వాడుతున్నారు చూడండి. చూసాను సార్ నేను. ఓకే వెరీ గుడ్ నాన్న. ఈ థర్మోమీటర్ చూడండి, చివర్లో ఏముందో చూడండి. ఇక్కడ దీన్ని బల్బ్ అంటాము. ఈ చివర్లో మెర్క్యూరీ ఉంది. మెర్క్యూరీ అనేది ఒక లిక్విడ్ నాన్న, లిక్విడ్. ఒక సన్నటి ట్యూబ్ ఉంది చూడండి, లోపల చాలా సన్నటి ట్యూబ్, వెరీ స్మాల్ సన్నటి ట్యూబ్ కాబట్టి ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, ఈ బల్బుని ఏం చేస్తారు, బల్బుని మీకు జ్వరం వచ్చిందో లేదో చెక్ చేయటానికి మీ నాలుక కిందనో లేకపోతే మీ ఆంపిట్ చంక లోపల ఇట్లా పెట్టేస్తారు. పెట్టినప్పుడు ఏమవుతుంది, కెన్ యూ గెస్ ఏం జరుగుతుంది అలా పెడితే? సార్ ఆ పైప్ లోంచి జరుగుతుందా లేదో అని చూపిస్తారు సార్. వన్ ఆఫ్టర్ వన్ నాన్న, వన్ ఆఫ్టర్ వన్. మేఘన మళ్ళీ ఒక్కసారి చెప్పు, దాని తర్వాత కౌశిక్ చెప్తాడు. సార్ మనకి వేడిగున్నా చల్లగున్నా ఆ మెటల్ కొంచెం తీసుకెళ్తారు సార్. ఓకే సో చిన్నగా పైకి వెళ్ళి చూపిస్తుంది. ఓకే కౌశిక్ నీ ఆన్సర్ చెప్తున్నా. నాది ఆ బాడీని టెంపరేచర్ చేసుకోవచ్చు సార్ అది. ఓకే
సో మెజర్ చేయొచ్చు, టెంపరేచర్ చెక్ చేయొచ్చు అంటున్నా. Yes, ఓకే, sir. ఇంకెవరైనా చెప్తారా? నాగచరణ్, సాన్విక, మీకు ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయనా? ఎలా థర్మోమీటర్ పెడితే మనకి జ్వరం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఏం జరుగుతుంది లోపల? సార్ ఎస్, మన లోపల ఉంటే హీట్ టెంపరేచర్ అంతా సన్నటి ట్యూబ్ ద్వారా పైప్ లోకి వెళ్ళిపోతుంది సార్. ఓకే అలా మనకు తెలిసిపోతుంది సార్. ఓకే, సో పైప్ లోకి ఆ హీట్ వెళ్ళిపోయి దాని వల్ల తెలుస్తుంది అంటున్నారు. సాన్విక, నువ్వు అదే చెప్తావునా, వేరే ఆన్సర్ ఏమన్నా ఉందా? సేమ్ ఆన్సర్స్. ఓకే, నేను ఓకే. అదే చెప్దామనుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్. అందరు చాలా బాగా ఆలోచిస్తున్నారు. సో అక్కడ మెర్క్యూరీ పైకి వెళ్తుందన్న ఆ సన్నటి దారిలో మనకి జ్వరం ఉందనుకోండి, మన బాడీలో చాలా వేడిగా ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మెర్క్యూరీ ఎక్కువ పైకి వెళ్తుంది. అదే మనకి జ్వరం లేకపోతే, 1 సెకండ్ హరణ్య, అదే మనకి జ్వరం లేకపోతే అప్పుడు ఏంటి, కొంచెం కిందకు వస్తుంది. అదే మనం చల్లగా ఉన్నాం అనుకోండి, మనకి చలి జ్వరం అంటాం, చాలా చలి జ్వరం వేరు, కానీ మన బాడీ చాలా చల్లగా ఉందనుకోండి అప్పుడు ఇంకా కిందకు వస్తుంది. సో మెర్క్యూరీ పైకి వెళ్తుంది లేకపోతే కిందకు వస్తుంది, అదే థర్మోమీటర్. ఓకే, అదే ఇప్పుడు చెక్ చేస్తాము. సో మీరేం హరిణ్య, నేనేం చెప్పలేదు నాన్న, ఏమి యాక్టివిటీ చేయలేదు, జస్ట్ థర్మోమీటర్ ఎలా వర్క్ అవుతుందో అడిగాను. సార్ అంటే మీరు పాత వీడియో సార్, మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్, ఈ కలర్ ది. తర్వాత స్ట్రా పెట్టమన్న తర్వాత మీరు ఏం చెప్పారు సార్? సో స్ట్రా పెట్టమని చెప్పిన తర్వాత ఏం చెప్పానంటే, స్ట్రాలో ఎందుకు అలా పైకి వెళ్తుంది అని అడిగాను. స్ట్రా పెట్టినప్పుడు ఎందుకు అలా పైకి వెళ్తుంది అంటే, ఆ స్ట్రాకి లోపల ఉన్న స్పిరిట్ కి మధ్య బాండ్, ఫ్రెండ్షిప్ వల్ల, ఆ ఫ్రెండ్షిప్ వల్ల అలా పైకి వెళ్తుంది. స్ట్రా ఎంత సన్నగా ఉంటే అంత పైకి వెళ్తుంది అని చెప్పాను. ఓకే, సేమ్ థింగ్ మీరు చెట్లలో కూడా చూస్తారు. చెట్లలో కూడా రూట్స్ నుంచి ఉండే వాటర్ పై వరకు ఎలా వెళ్తుంది, లీవ్స్ వరకు అంటే సేమ్ ప్రాసెస్. ఈ చెట్లలో కూడా, స్టెమ్ లో కూడా సన్నటి ట్యూబ్స్ ఉంటాయి, ఆ సన్నటి ట్యూబ్స్ హెల్ప్ తోటి పైకి వెళ్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, వాటర్ ఇలా పైకి టిష్యూ పేపర్ మీద వెళ్ళటానికి సన్నటి ట్యూబ్స్, అలానే ఈ షుగర్ క్రిస్టల్స్, షుగర్ లో కూడా అదే విధంగా పైకి వాటర్ వెళ్తుందని చెప్పానన్నా. బట్ లాస్ట్ గా నేను అడిగిన క్వశ్చన్ ఇది మెర్క్యూరీ థర్మోమీటర్. ఇక్కడ మెర్క్యూరీ ఉంటుంది. జ్వరం వచ్చిందని ఇది ఎలా చెప్తుంది మనకి? మనం నాలుక కింద పెట్టుకుంటాం ఈ మెర్క్యూరీ థర్మోమీటర్ ని. జ్వరం వచ్చిందని ఎలా తెలుస్తుంది మనకి? నీకు తెలుసా హరిణ్య? సార్ నేను ఒకటి చెప్పొచ్చు ఎందుకు? షూర్, చెప్పున్నాను. పైప్ లడ్డు ఉంటే తక్కువ కింద వస్తుంది, ఎందుకంటే పైప్ లడ్డు ఉంటే ప్లేస్ ఎక్కువ ఉంటది, పైప్ సన్నగా ఉంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్ అన్న. ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. అదే వాటర్, అదే లిక్విడ్ కానీ పైకి వెళ్ళిపోతుంది. అదే లావుగా ఉంటే అంత ప్లేస్ ఎక్కువ ఉంటుంది, కొంచెమే కవర్ అవుతుంది అనమాట. ఈ విధంగా జరుగుతుంది అది. ఎనీవే మేఘన, నీ చేతులు మొత్తం కలర్ వచ్చేసింది కదా, బట్ ఇంకా ఉందా నీ దగ్గర? ఉందా ఇంకా స్పిరిట్ అదంతా ఉందా, కలర్ వాటర్? ఓకే, ఉంది సార్. ఆల్ రైట్ అన్న. సో ఇప్పుడు మనము యాక్టివిటీ స్టార్ట్ చేద్దాము. మనం థర్మోమీటర్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అమ్మని అడిగి హాట్ వాటర్ కావాలి, బాగా హాట్ వాటర్ కావాలి, ఒక గ్లాస్ నిండా ఉంటే చాలు, వెళ్ళి తెప్పించుకోండి అన్న. హాట్ వాటర్ కావాలి, నార్మల్ గ్లాస్ నిండా ఉంటే చాలు. మీకు ఒక 2 minutes టైం ఇస్తున్నాను, 5 minutes చెప్తున్నాను. హాట్ వాటర్ తెప్పించుకోండి, హాట్ వాటర్, త్వరగా త్వరగా. బాగా వేడిగా ఉండాలి. సో మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, మీరు ముట్టుకోవద్దు, మీ మీద పోసుకోవద్దు నాన్న.
ఎవరెవరు హాట్ వాటర్ తో రెడీ ఉంటే వాళ్ళు చెప్పండి నాన్న రాగానే. సార్ మా మమ్మీ తీసుకొస్తుంది. ఓకే నాన్న, నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. ఓకే, ఎక్కువ అక్కర్లేదు, ఒక గ్లాస్ నిండా ఉంటే చాలు హాట్ వాటర్. సార్ కోల్డ్ సార్ వాటర్ మళ్ళీ చెప్పాలా సార్ ప్లీజ్ సార్, స్పిరిట్ నా చేయి మీద పడితే నేను కడుక్కోవడానికి వెళ్ళాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కానీ హరిణ్య, ఒక గ్లాస్ లో హాట్ వాటర్ కావాలి నాన్న, బాగా వేడిగా ఉండాలి. అది అమ్మని అడిగి తెప్పించుకో, వేడి నీళ్ళు. నువ్వు ముట్టుకోవద్దు, అమ్మని తీసుకురమ్మని చెప్పు. సార్ ఈ గ్లాస్ సరిపోతా సార్? యా యా, చాలు నాన్న, బాగా వేడిగా ఉన్నాయి కదా. కోల్డ్ ఎస్ సార్. కోల్డ్ వాటర్ ఎంత? కోల్డ్ వాటర్ వద్దులే నాన్న, హాట్ చాలు ఇప్పటికి, హాట్ ఒక్కటి చాలు. సో కౌశిక్ ఈజ్ రెడీ. ఇంకే సార్ నేను కూడా రెడీ. సార్ నేను కూడా రెడీ సార్. ఎవరు రెడీ? హరిణ్య రెడీనా? ఎస్ సార్, నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను సార్ హాట్ కానీ వాటర్. చాలా వేడిగా ఉండాలి నాన్న, మళ్ళీ వేడి చేయమని చెప్పు, లేకపోతే ఓకే ఓకే ఓకే. ఎంత వేడిగా ఉంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది మనకి. సాన్విక, నువ్వు రెడీనా? నాగచరణ్, ఆర్ యు రెడీ? ఓకే, మేఘన రెడీనా? మా మమ్మీ తీసుకొస్తుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఈ లోపు రెడీ ఉన్న వాళ్ళు చేసేయండి, మిగిలిన వాళ్ళకి నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడే. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అన్న, అలా జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఒక్కసారి నేను ఆ లిక్విడ్ పోస్తున్నాను హాఫ్ వరకు, దాంట్లో స్ట్రాని పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆ హాట్ వాటర్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హాట్ వాటర్ రెడీలో, నేను ఇంట్లో లేను కదా, బయట ఉన్నాను. విసిరినా అనుకో చంపాలి. రిలాక్స్ రిలాక్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హాట్ వాటర్ అనుకోండి నాన్న, ఇదే హాట్ వాటర్ అనుకోండి. దాంట్లో మీరు ఇలా డిప్ చేసేయండి, ఇలా డిప్ చేసి స్ట్రాని జాగ్రత్తగా చూడండి. స్ట్రాలో ఏమన్నా హైట్ పెరుగుతుందా లేదో అబ్జర్వ్ చేయాలి. హాట్ వాటర్ లో ఇలా డిప్ చేసి చూడండి. మీ చెయ్యి టచ్ అవ్వకుండా చూసుకోండి, మీ చేతిలో పట్టుకోక్కర్లేదు. ఓకే, ఉట్టిగా ఈ టెస్ట్ ట్యూబ్ ని అలా పెట్టేసేయండి, లోపల నేల మీదనే ఉంచండి మీ హాట్ వాటర్, బయట పెట్టద్దు. స్ట్రాని జాగ్రత్తగా చూడండి అన్న, స్ట్రాలో ఆ స్పిరిట్ ఏమైనా పెరుగుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. సార్ ఇప్పుడు స్పిరిట్ కొంచెం పారిపోయింది వేరే దగ్గర పెట్టేటప్పుడు. అంటే ఒక హాఫ్ కంటే ఇంకొంచెం చిన్న. సో మనకి టెస్ట్ ట్యూబ్ లో కొంచెం వస్తే చాలు నాన్న, అంతకు మించి అక్కర్లేదు. ఓకే, అది చాలా యాక్టివిటీకి. కౌశిక్ ఏమైనా పెరుగుతున్నట్లు అనిపించిందా లెవెల్? చూడనా, స్ట్రా లోపల స్పిరిట్ పెరుగుతుందా? పెరుగుతుంది సార్. ఓకే, బాగా ఫాస్ట్ గా పెరుగుతుందా, స్లోగా పెరిగిందా? కొంచెం స్లోగా పెరిగినట్టుంది సార్. ఓకే ఓకే, ఎంత వేడిగా ఉంటే అంత ఫాస్ట్ గా ఇది పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. సాన్విక, నీదేంటి నాన్న? వాట్ డు యు సీ? స్లోగా పెరుగుతుంది సార్. ఓకే ఓకే, ఇంకా వేడిగా ఉంటే ఇంకా బాగా పెరుగుతుంది. సో బాయిలింగ్ వాటర్ వాడామనుకోండి చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. బట్ పెరగటం అయితే చూసారు కదా, ఇద్దరు ఇంక్రీజ్ అయింది చూసారు కదా సార్. ఇప్పుడు ఫాస్ట్ గా పెరుగుతుంది సార్. ఓకే గుడ్, అంటే దానికి సఫిషియంట్ హీట్ వచ్చింది, వాటర్ నుంచి హీట్ వస్తుంది అనమాట మెల్లమెల్లగా. అబ్జర్వ్ చేస్తుండండి. నాగచరణ్ చెప్తున్నానా, చూసావా? డిడ్ యు డూ ఇట్? ఏమన్నా పైకి రేజ్ అవ్వటం చూసావా? దాని లెవెల్ స్పిరిట్ లెవెల్. ఓకే, బాగా ఫాస్ట్ గా పెరిగిందా, స్లోగా పెరిగిందా? ఓకే, కొంచెం ఎక్కువసేపు ఉంచితే ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది. హరిణ్య, మేఘన రెడీనా నాన్న? ఓకే ఓకే, సరే. క్లాస్ లో పెట్టి
ఓకే, ఎవరెవరు చేశారో ఇప్పుడు ఆలోచించండి. ఎందుకు ఎందుకు ఆ స్ట్రాలో స్పిరిట్ పైకి వెళ్ళిందో నాకు చెప్పాలి. ఎందుకలా హాట్ వాటర్ లో పెట్టినప్పుడు ఎందుకలా పైకి వెళ్ళిందో ఆలోచించండి నాన్న. హాట్ వాటర్ లో పెడితే ఎందుకు అలా పైకి వెళ్ళింది, అది నా క్వశ్చన్. సార్ టెంపరేచర్ అబ్జర్వ్ చేస్తుంది సార్. ఓకే, టెంపరేచర్ ని అబ్జార్బ్ చేసి అంటే హీట్ ని అబ్జార్బ్ చేసింది. హీట్ ని అబ్జార్బ్ చేస్తే పైకి ఎందుకు వెళ్ళింది, అది ఇంపార్టెంట్ కదా. హీట్ ని అబ్జార్బ్ చేస్తే పైకి ఎందుకు వెళ్తుంది, అలా కిందకి వెళ్ళొచ్చు కదా, పైకి ఎందుకు వెళ్ళాలి? సార్ నేను లోపలికి ఎట్లా పెట్టాలి? ఏం లేదు నాన్న, అంటే అక్కడ ఇదేం లేదు, వాటర్ లో కొంచెం మునుగుతే చాలు. నీ టెస్ట్ ట్యూబ్ వాటర్ హాట్ వాటర్ లో కొంచెం ముంచేసేయి. ఆ స్ట్రాలో ఏం జరుగుతుందో చూడు, నువ్వు స్ట్రాలో ఏమవుతుందో చెక్ చేసుకో. సాన్విక, కౌశిక్ ఆలోచించండి నాన్న, ఎందుకు దాంట్లో లెవెల్ పెరుగుతుంది, స్ట్రాలో ఎందుకు అలా హైట్ వస్తుంది? హరిణ్య ఏం లేదు నాన్న, ఇది హాట్ వాటర్ అనుకో. హాట్ వాటర్ లో నీ స్ట్రాని ఈ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, అది మొత్తాన్ని కొంచెం ముంచేసాయి. పూర్తిగా మునగక్కర్లే, కొద్దిగా మునిగితే చాలు. అప్పుడు స్ట్రా లోపల ఏమన్నా లెవెల్ పెరిగిందేమో చెక్ చేసుకో. స్పిరిట్ లెవెల్, ఆ కలర్డ్ లిక్విడ్ ఉంది కదా, అది పైకి వెళ్ళిందేమో చూడు. సో అందరూ రిజల్ట్ చూసారు కదా. నాకు ఇప్పుడు ట్రై చేయండి ఆన్సర్ చెప్పడానికి. ఎందుకు వేడి నీళ్ళల్లో పెడితే అలా లెవెల్ పెరుగుతుంది అని నా క్వశ్చన్ అడిగాను. చన్నీళ్ళలో పెడితే ఏమవుతుంది, లెవెల్ పెరుగుతుందా, అలానే ఉంటుంది, తగ్గుతుందా? చల్లటి దాంట్లో పెడితే తగ్గుతుంది సార్. చల్లటి దాంట్లో పెడితే తగ్గుతుంది, వేడి దాంట్లో పెడితే ఎందుకు పెరుగుతుంది? పెరుగుతుంది. అది ఎందుకు, రీజన్ ఇంపార్టెంట్ నాన్న. క్వశ్చన్ ఏంటి, ఎందుకు పెరుగుతుంది అనేది క్వశ్చన్. దానికి తగ్గట్లు మీరు ఆలోచించాలి ఎందుకు పెరుగుతుంది అని. హరిణ్య ఏమన్నా లెవెల్ పెరగటం చూసావా నాన్న? థర్మామీటర్ లో కూడా అదే జరుగుతుంది. థర్మామీటర్ కూడా వేడిది మన నాలుక కింద పెట్టినప్పుడు మనకు జ్వరం ఉంటే బాగా హీట్ అంతా థర్మామీటర్ లో ఉన్న మెర్క్యూరీకి వెళ్ళి అది అలా హైట్ పెరుగుతూ వెళ్తుంది. దాన్ని బట్టి మనం చెప్తాం ఎంత టెంపరేచర్ ఉంది, మనకి జ్వరం ఉందా, నార్మల్ ఉందా, అవన్నీ చెప్పొచ్చు మనం అప్పుడు. ఓకే, హరిణ్య మేఘన కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ఈ లోపు ఆలోచించండి. అంటే నాకు కనపడలేదు, కానీ వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ అంటే కొంచెం పైకి వెళ్ళింది. అదే చాలా నాన్న, పైకి వెళ్తుందా లేదా చూడాలి. పైకి ఎందుకు వెళ్ళింది మేఘన, పైకి అసలు ఎందుకు వెళ్ళింది, ఏం చేయటం వల్ల పైకి వెళ్ళింది అది? సార్ వేడి ఉండే గాలి స్ట్రాని కొంచెం పైకి లేపుతుంది. అదే వేడి నీళ్ళల్లో పెట్టాం కదా, ఆ వేడి మొత్తం ఆ స్పిరిట్ తీసుకొని దాని వల్ల పైకి పెరిగింది. సో ఇక్కడ దాంట్లో ఉన్న ఫాగ్ కొంచెం పైకి లేపుతున్నట్టు. ఓకే, అది ఆలోచిద్దాం దాని గురించి. గుడ్ థింకింగ్ బై ద వే. హరిణ్య, వాట్ ఈస్ ద స్టేటస్ నాన్న, ఒక్కసారి చెప్పాలి నువ్వు. 1 minute సార్ మీకు చూపిస్తాను. బట్ పెరిగిందా, నువ్వు చూసావా లెవెల్ అన్న పెరిగిందా? మొబైల్ లోనే సార్, ఒక్క నిమిషం నాకు చూపించే ముందు నువ్వు చూసావు కదా, నువ్వు ఏం చూసావో చెప్పు. రైట్ యా సార్, ఇలా డిప్ చేయగానే లడ్డుగా అవుతుంది సార్. అది ఓకే నాన్న, నేను అడిగేది స్ట్రాలో పైకి లెవెల్ ఏమన్నా పెరిగిందా చెప్పాను నువ్వు. ఆ పింక్ స్ట్రా లోపల హైట్ ఏమన్నా పెరిగిందా స్పిరిట్ ది? ఒక్క నిమిషం మళ్ళీ చెప్పరా సార్? నాన్న ఇప్పుడు ఆ పింక్ స్ట్రా ఉందా, పింక్ స్ట్రా, ఎస్ సార్, ఆ పింక్ స్ట్రా లోపల ఆ లిక్విడ్ ఏమన్నా హైట్ పైకి వచ్చిందా అని అడుగుతున్నా నాన్న. పింక్ స్ట్రా లోపల ఆ లిక్విడ్ ఏమన్నా పైకి వెళ్తున్నట్లు అనిపిస్తుందా? 1 minute సార్, నేను చెక్ చేసి చెప్తాను. అంటే సార్ ఇప్పుడు ఈ స్ట్రా లోపల గ్రీన్ కలర్ ఉంది కదా సార్, దాన్ని ఇలా పెడితే స్ట్రా లోపలికి ఎక్కువ వస్తుందా, లేకపోతే ఇది వాటర్ లో పెడితే ఎక్కువ వస్తుందా అని అడుగుతున్నారా? ఏంటంటే నాన్న ఇప్పుడు ఇదంతా ఉంది, స్ట్రాలో ఎక్కడ ఉంది మామూలుగా హరిణ్య ఫోకస్ చేయను ఒక్క 30 seconds. స్ట్రాలో ఇక్కడ వరకు ఉంది, వేడి నీళ్ళలో పెడితే
ఆ స్ట్రానే జాగ్రత్తగా చూస్తే దాంట్లో ఉన్న మీ గ్రీన్ కలర్ లిక్విడ్ ఇంకా హైట్ వెళ్తుందా అలానే ఉందా అని అంటున్నాను. స్ట్రా లోపల అలానే ఉంది సార్. అయితే ఇంకొంచెం వేడి నీళ్ళు కావాలి. నీ అంత వేడిగా లేవేమో మరి. బాగా నాన్న చాలా వేడిగా ఉందా? ఓకే, సో అందరూ ఒక్కసారి వినండి. ఎందుకు అలా లెవెల్ పెరుగుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాము. మెయిన్ రీజన్ ఏంటంటే నాన్న, చాలా వరకు నేచర్ లో చాలా వరకు ఉన్న వస్తువులన్నిట్లో ఏదన్నా వేడి చేస్తే దాని సైజు పెరుగుతుంది, ఉబ్బుతుంది అనమాట. ఉబ్బుతుంది. ఎందుకు ఉబ్బుతుందంటే దాని లోపల మాలిక్యూల్స్ ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. వేడి చేసినప్పుడు అవన్నీ దూరంగా వెళ్తాయి. దూరంగా వెళ్ళినప్పుడు అలా ఉబ్బుతుంది. సార్ వాటర్ పైకి పెరుగుతుందా లేకపోతే స్ట్రా పైకి వెళ్తుందా? స్ట్రా పైకి వెళ్తాం కాదు నాన్న, స్ట్రా లోపల ఉన్న వాటర్ అది పైకి వెళ్తుందా లేదా చూడాలి. స్ట్రా అక్కడే ఉంచాలి. స్ట్రా లోపల ఉన్న వాటర్ ఏమన్నా పైకి వెళ్తుందా అనేది చెక్ చేయాలి నువ్వు. సార్ ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది మా సైన్స్ లో ఇది ఇప్పుడు ఇదే నడుస్తుంది. ఓ వెరీ గుడ్ గుడ్, నువ్వు ప్రాక్టికల్ గా చేసావు. సో అలానే చల్లటి దాంట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మాలిక్యూల్స్ అన్ని దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరికి రావటం వల్ల ఏమవుతుంది, చిన్నగా అయిపోతుంది. మాలిక్యూల్స్ దూరంగా వెళ్తే ఎక్స్పాండ్ పెద్దగా అవుతుంది, మాలిక్యూల్స్ దగ్గరగా తీసుకొస్తే చిన్నగా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా అదైంది. ఈ స్ట్రా లోపల ఉన్న ఆల్కహాల్, ఆ స్పిరిట్ అంతా ఉబ్బింది, బాగా లావుగా అయిపోయింది. పెద్దగా అయిపోవటం వల్ల ఏంది, పైకి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే వేడిగా ఉండటం వల్ల. ఎంత వేడి వస్తువులో పెడితే అంత ఎక్కువ పైకి వెళ్తుంది, ఎంత చన్నీళ్ళలో పెడితే అంత కిందకి వెళ్తుంది. సో ఇంపార్టెంట్ రీజన్ ఏంటి నాన్న? వాట్ ఈస్ ద రీజన్? ఎవరు చెప్తారు? ఎందుకు పెద్దగా అవుతుంది వేడి చేసినప్పుడు? రీజన్ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్, మాలిక్యూల్స్ దూరంగా వెళ్తాయి. ఎగ్జాక్ట్లీ, లోపల ఉండే మాలిక్యూల్స్ దూరంగా పారిపోవడానికి ట్రై చేస్తాయి, అందుకు పెద్దగా అవుతుంది. చల్లగా చేసినప్పుడు ఏమవుతుంది, మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా వస్తాయి, అన్ని దగ్గరికి ఫ్రెండ్స్ లాగా గట్టిగా దగ్గరికి వస్తాయి. ఫ్రెండ్స్ లాగా వచ్చినప్పుడు చిన్నగా అయిపోతుంది అనమాట. చాలా వరకు అంతే. సో ఇప్పుడు మీరు ఎందుకు మెర్క్యూరీ ఎందుకు ఉబ్బుతుంది థర్మామీటర్ లో కూడా సేమ్ రీజన్ నాన్న. ఈ మెర్క్యూరీ ఏమవుతుంది, ఆ మెర్క్యూరీ వేడి టచ్ అయినప్పుడు బాగా ఉబ్బిపోయి ఇలా ట్రావెల్ చేసి మీకు జ్వరం ఉందో లేదో చెప్తుంది అనమాట. అదే రీజన్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు నాకు చెప్పాలి ఇది ఆన్సర్. ఒక్కసారి ఈ రూమ్ చూడండి. ఈ రూమ్ లో ఇది డోర్ పక్కనే మీకు విండోస్ కనిపిస్తున్నాయి. అది ఓకే, బానే ఉంది. విండోస్ ఎందుకు వాడతారు అసలు నాకు చెప్పండి. వై డు వి నీడ్ విండోస్? ఎయిర్ కావాలి, లైట్ కూడా కావాలి కదా. లైట్ కూడా కావాలి మనకి, అది బానే ఉంది. కానీ మరి విండో నుంచి సన్ అంటే విండో దగ్గర దోమలు నుంచి ఉంటాయి, అప్పుడు సన్ వచ్చి ఆ దోమలు చంపేస్తాం మనకి. యా షూర్. అంటే సన్ వల్ల చనిపోకపోయినా దోమలది తెర వాడతాం కదా, ఒక కేజ్ లాగా వాడతాం. బట్ నేను అడిగే క్వశ్చన్ వినండి జాగ్రత్తగా. ఎస్ కౌశిక్, చెప్తున్నాను సార్. వెంటిలేషన్ రావడానికి ఉంది సార్. రైట్, అదే అడగబోతున్నాను. విండోస్ ఎందుకో నాకు తెలుసు, మరి పైన వెంటిలేషన్ ఎందుకు? నా పైన కూడా ఇచ్చారు, చిన్న విండోస్ ఇచ్చారు గోడ దగ్గర, పైన సీలింగ్ దగ్గర. అవి ఎందుకున్నాయి మరి? విండోస్ అయితే నాకు క్లియర్ గా తెలుసు, గాలి కావాలి నీకు, ఎండ కూడా కావాలి. మరి పైన వెంటిలేటర్స్ ఎందుకు పెట్టారా పైన? అది నాకు చెప్పాలి మీరు. ఆలోచించండి. నా క్వశ్చన్ అర్థమైందా? 1 సెకండ్. పైకి వెళ్ళడానికి. ఓకే, నాగచరణ్ ఆన్సర్ వేడి గాలి పైకి వెళ్ళటానికి అంటున్నాడు. ఓకే చెప్పండి సార్. బ్యాడ్ ఎయిర్ బయటికి వెళ్ళడానికి. ఓకే, బ్యాడ్ ఎయిర్ బయటికి వెళ్ళటానికి. ఇంకేమన్నా ఆన్సర్స్ ఉన్నాయా? ఎనీథింగ్ ఎల్స్? కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అంటున్నావు. సరే, ఓకే. నాకు ఇప్పుడు ఇది చెప్పండి, అందరు ఒక్కసారి వినండి అన్న. మాలిక్యూల్స్ అన్ని దూరంగా ఉన్నప్పుడు బరువుగా ఉంటుందా గాలి? మాలిక్యూల్స్ దగ్గరగా ఉన్నప్పుడు బరువుగా ఉంటుందా గాలి? దగ్గర ఉన్నప్పుడు బరువుగా ఉంటుంది. అంతే కదా, మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా ఉంటే బరువుగా ఉంటుంది. ఓకే, మాలిక్యూల్స్ దూరంగా ఉంటే లైట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, మన గదిలో బాగా వేడి గాలి ఉందనుకోండి, వేడి గాలిలో మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయా దూరంగా ఉంటాయా? వేడి గాలికి దూరంగా సార్.
అవును కదా, వేడి వాటికి మాలిక్యూల్స్ అన్ని దూరం దూరంగా వెళ్ళిపోతాయి. దూరం దూరంగా ఉన్నవి లైట్ వెయిటా హెవీగా ఉంటాయా? లైట్ వెయిట్ లైట్ వెయిట్. ఓకే, ఇప్పుడు చల్లటి గాలి గురించి ఆలోచిద్దాం. చల్లటి గాలి ఉంది, దాంట్లో మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయా దూరంగా ఉంటాయా? చల్లటి గాలిలో దగ్గరగా సార్. దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉంటే బరువుగా ఉంటాయా లైట్ గా ఉంటాయా, లైట్ వెయిట్ గా ఉంటాయా? ఉంటాయి సార్. ఇప్పుడు అర్థమైందా? మన రూమ్ లో వేడి గాలి మొత్తం పైకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే లైట్ వెయిట్, దూరం దూరంగా ఉన్నాయి కదా లైట్ వెయిట్. చల్లటి గాలి అంతా కింద ఉంటుంది. సో అందుకే వెంటిలేటర్స్ పైన పెడతారు. వెంటిలేటర్స్ పైన పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ పైన ఉన్న వేడి గాలి మొత్తం ఇంట్లో నుంచి, రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీరు తలుపు తీసినప్పుడు బయట నుంచి చల్లగాలి మన గదిలోకి వస్తుంది, పైన ఉండే వేడి గాలి మొత్తం ఆ వెంటిలేటర్స్ లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇలా ప్రతిరోజు ప్రతి సెకండ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, అందరికి అర్థమైంది కదా రీజన్? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్న, అన్నిటికంటే ముఖ్యమైనది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు క్లాస్ లో, వేడి చేస్తున్నప్పుడు వస్తువులు పెద్దవిగా అయిపోతాయి, చల్లారిస్తే వస్తువులు చిన్నవిగా అయిపోతాయి. థర్మామీటర్ కూడా అదే ప్రిన్సిపల్ తో వర్క్ అవుతుంది. ఓకే, సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీతోటి ఈ యాక్టివిటీ చేయించాను. ఆల్ రైట్, సో దీంతో మనం క్లోజ్ చేస్తున్నాము. కానీ మీకు సర్టిఫికెట్స్ ఒకటి ఇవ్వాలి. అలానే నెక్స్ట్ కోర్స్ ఏంటో ఒక్కసారి చూడండి అన్న. సీ ద నెక్స్ట్ కోర్స్. మనం నెక్స్ట్ కోర్స్ లో ఏమేం చేస్తున్నామో చూడండి. బై ద వే, థర్మోమీటర్ ఎవరు కనుక్కున్నారో తెలుసా? హూ ఇన్వెంటెడ్ ఏ థర్మోమీటర్? ద ఫస్ట్ థర్మోమీటర్, అట్లీస్ట్ కమర్షియల్ థర్మోమీటర్. కమర్షియల్ థర్మోమీటర్ కనుక్కుంది గెలీలియో అనే వ్యక్తి. గెలీలియో తను తయారు చేసిన థర్మోమీటర్ ఇదేనా? కనిపిస్తుందా స్లైడ్ లో మీకు? ఒక బబుల్ ఉంది కింద, దాన్నే బల్బ్ అంటారు. అక్కడ చాలా లిక్విడ్ ఉంది. ఇందాక మీరు ఇది చూసారు కదా, మామూలు థర్మోమీటర్ లో కూడా బల్బ్ ఉంది. ఓకే, ఇది ఈ కింద ఉన్నదాన్ని బల్బ్ అని పిలుస్తారు. ఇక్కడ దీనికి ఈ షేప్ ఇచ్చారు. పాత థర్మోమీటర్స్ లో ఇలా బాల్ లాగా ఇచ్చారనమాట, బల్బ్ అంటాం. సో వేడి చేసినప్పుడు ఈ వాటర్ లోపల ఉన్న నీళ్లు హైట్ పెరుగుతూ వెళ్తుంది. ఎంత హైట్ కి వెళ్తే అంత ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్లు. ఈ ఒక్కొక్క బ్లాక్ బాల్ ఉంది చూడండి లోపల. ఫస్ట్ బ్లాక్ బాల్ 1 డిగ్రీ, సెకండ్ బ్లాక్ బాల్ దగ్గరికి వస్తే 2 డిగ్రీ, 100th బ్లాక్ బాల్ దగ్గరికి వస్తే వాటర్ 100 degrees ఉన్నట్లు అర్థం అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒకప్పుడు టెంపరేచర్ చెక్ చేసేవాళ్ళు. రైట్, అది గెలీలియో కనుక్కుంది. ఎనీవే, మనం నెక్స్ట్ కోర్స్ లో ఒక 2 to 3 weeks తర్వాత ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ కోర్స్ లో మనం ఏం చేస్తున్నామో చూడండి. ఇలాంటి బ్రిడ్జెస్ తయారు చేస్తాం. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్, నేను మొన్న రిషికేష్ కి వెళ్ళాను. రూర్కీ దగ్గర రిషికేష్ కి వెళ్తే అక్కడ 3 to 4 బ్రిడ్జెస్ ఉన్నాయి ఇలాంటివి. రిషికేష్ నుంచి కేదార్నాథ్ వరకు 16 బ్రిడ్జ్లు ఉన్నాయట. వాటిని సస్పెన్షన్ బ్రిడ్జెస్ అంటారు. ఇలా వేలాడుతూ ఉంటాయి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ బ్రిడ్జ్, ఆర్చ్ బ్రిడ్జ్ అంటాము. ఇది బీమ్ బ్రిడ్జ్, చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఇవన్నీ మన వెహికల్స్ వెళ్ళటానికి, ట్రైన్స్ వెళ్ళటానికి వాడుతుంటారు. ఇవన్నీ కేబుల్ బ్రిడ్జెస్, పెద్ద పెద్ద తాడ్లతోటి కట్టేసి ఉంటాయి. అలా రకరకాల బ్రిడ్జెస్. మనం ఏంటంటే ఒక 2 or 3 ఇలాంటి బ్రిడ్జెస్ మనమే తయారు చేద్దాం. తయారు చేస్తే ఇంకా చాలా నేర్చుకోవచ్చు. ఎస్ నాన్న, చెప్పు. సార్, కేబుల్ స్టే బ్రిడ్జ్ ఉంది కదా, అది నేను హైదరాబాద్ కి గోవా నుంచి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి చూసాను బ్రిడ్జ్. ఓకే ఓకే, వెరీ నైస్. మీరు ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే బ్రిడ్జెస్ ని గమనిస్తూ ఉండండి. ఎలా తయారు చేశారు వారు, ఏమున్నాయి, దానికి ఎందుకు అంత స్ట్రెంగ్త్ ఉంది, పడిపోవట్లేదు ఎందుకు, ఇలా ఆలోచించాలి. ఓకే, రైట్. సో ఈ 6 బ్రిడ్జెస్ లో ఆర్ 7 బ్రిడ్జెస్ లో ఒక 3 బ్రిడ్జెస్ ట్రై చేద్దాము. దాని తర్వాత ఇది చూడండి అని, ఒక పాత వెపన్, రాకెట్స్ కంటే ముందు, గన్స్ కంటే ముందు ఇలాంటివి తయారు చేసేవాళ్ళు. అవును నాన్న, ఆర్చర్స్. సో ఇలాంటివి ఒకటి మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీని ఇది ఉంది కదా, ఇది బో అంటాము. దిస్ ఇస్ ద బో. అని తను పెడుతున్నాడు, ఆరో పెడుతున్నాడు దానికి. అది ఈ తాడు ఉంది కదా, ఈ తాడుని మనం ఎంత వెనక్కి లాగితే అంత ఎక్కువ ఫోర్స్ తోటి బాణం ముందుకు వెళ్తుంది. ఓకే, అంత బలంతో బాణం వెళ్తుంది. ఇదొకటి చేస్తాము. అదే నాన్న, సేమ్ డిజైన్, వేరే యాంగిల్లో కనిపిస్తుంది చూడండి, సేమ్ థింగ్. అండ్ లాస్ట్ ఇంకొకటి చూడండి, బాహుబలిలో వాడింది ఇదే కదా, గుర్తు తెచ్చుకోండి. ఈ పైన బాల్ ఉంటుంది, ఆ బాల్ ని దూరంగా విసిరేస్తే గోడలు పగలు కొట్టచ్చు అనమాట. ఇటువైపు ఒక వెయిట్ ఉంటుంది, అటువైపు బాల్ ఉంటుంది. ఈ బరువు వల్ల అది దూరంగా వెళ్ళిపోతుంది.
ఓకే, సో మనం ఇలాంటివి తయారు చేసుకుందాము. అది కూడా ఒక 6 to 10 weeks ఉంటుంది కోర్స్. ఆలోచిద్దాం ఎలా చేయాలని. మొత్తం ప్రాజెక్ట్స్ ఏనా, ఇప్పుడు మనం చేసినట్లు యాక్టివిటీస్ చెయ్యం, అప్పుడు అన్ని ప్రాజెక్ట్స్. ఈ కోర్సులో 2 ప్రాజెక్ట్స్ చేసాం మనం. ఒక ప్రాజెక్ట్ ఏంటి, బెలూన్ రాకెట్ చేసాము, చిన్న ప్రాజెక్ట్. ఇంకొకటి ఏం చేసామంటే మనము గుర్తుందా, పారాషూట్ చేసాం మనం. ఓకే, పారాషూట్. సో ఆ 2 ప్రాజెక్ట్స్. సో నెక్స్ట్ కోర్స్ లో ఓన్లీ ప్రాజెక్ట్స్ మీదే మనం ఫోకస్ చేద్దాం. కాకపోతే ఒక 2 to 3 weeks టైం పడుతుంది. అది కూడా డిసైడ్ అయిన తర్వాత మీకు కిట్స్ పంపిస్తాను, మనం కలిసి కూర్చొని చేయొచ్చు. ఈ 2 వారాలు నేను బాగా ట్రావెల్ చేసే పని ఉంది, అందుకే ఎమ్మటే స్టార్ట్ చేయట్లేదు. మీరు గ్రూప్ లోనే ఉంటే. ఎస్ మేఘనా, చెప్పున్నాను. సార్ కిట్ కి మళ్ళీ ఫీజు కట్టాలా? అంతే కదా నాన్న, కిట్ మెటీరియల్ కి ఫీజు ఉంటుంది కదా, నా క్లాస్ కి కిట్ కి కలిపి ఫీజు అన్నట్లు అనమాట. ఓకే సార్ ఎంత ఫీజ్? అది ఇంకా డిసైడ్ చేయలేదు నాన్న, నేను చెప్తాను, ఒక 2 weeks లోపలే చెప్తాను. మోస్ట్లీ అది ఇంకా కాస్ట్ తగ్గించడానికే చేస్తాను. ఐ ట్రై మై బెస్ట్, ఎక్కువ రేట్ లేకుండానే చూద్దాం. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు మనం కంప్లీట్ చేసేసాం. ఎస్ మ్యామ్. సార్ ఈ రోజు తోటి అంటే ఈ కోర్స్ అయిపోయినట్టేనా సార్? ఎస్ మ్యామ్, టోటల్ గా 19 యాక్టివిటీస్ చేశాం మ్యామ్, 11 Sundays లో. ఇవాళతో కోర్స్ అయిపోయింది మ్యామ్. ఎస్. ఓకే, సో అంటే నెక్స్ట్ 2 weeks తర్వాత ఇంకో కోర్స్ స్టార్ట్ అవుతుంది. రైట్ మ్యామ్, అది ఇందాక చెప్పినట్లు మొత్తం ప్రాజెక్ట్ బేస్డ్, కన్స్ట్రక్షన్ బేస్డ్ కోర్స్ మ్యామ్. సో పిల్లలకి కన్స్ట్రక్షన్స్ తో పాటు సైన్స్ కూడా కొంచెం నేర్పిస్తూ లాజిక్ బిల్డ్ చేద్దామని. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇన్ని యాక్టివిటీస్ అయ్యాయి కదా, సో అంటే వాళ్ళది మీకు ఎలా అనిపించింది సార్? సో దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అన్నది మీకు తెలుస్తుంది? నాకు అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది మ్యామ్. అంటే కొంతమంది పిల్లలు హాలిడేస్ వచ్చి, దసరా హాలిడేస్ తర్వాత నుంచి డ్రాప్ అయ్యారు. వాళ్ళ హాలిడే మూడ్ లో ఐ థింక్ డిస్ట్రాక్ట్ అవ్వటము ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ రీజన్ డ్రాప్ అయ్యారు. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు, ఇప్పుడు కనిపించే 5 to 6, ఇందాక హరిణ్య కూడా ఉంది, ఆ పాప కూడా చాలా ఇంట్రెస్ట్. వీళ్ళు అసలు డ్రాప్ అవ్వలేదు. నాగచరణ్ కానీ కౌశిక్ ఫస్ట్ నుంచి ప్రతి సెషన్ వస్తున్నారు. సో అల్టిమేట్లీ పిల్లల ఇంట్రెస్ట్ ఒకటి, అండ్ అఫ్ కోర్స్ నా టీచింగ్ ప్యాటర్న్ కానీ మన యాక్టివిటీస్ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ పిల్లల ఇంట్రెస్ట్ ఒకటి, పేరెంట్స్ పుష్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా అయితే వస్తున్న పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారు నాకు, అదైతే నేను చెప్పగలుగుతాను. సో మీరు యాజ్ ఎ పేరెంట్ ఏం అబ్జర్వ్ చేశారనేది యాక్చువల్లీ నెక్స్ట్ అడుగుదాం అనుకున్నాను. నాగచరణ్ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఎప్పుడు రెడీ ఉంటారు. సో మీరేమన్నా చూసారా, క్వశ్చనింగ్ ఎబిలిటీ పిల్లలు ఏమన్నా పెరిగినట్లు కనిపించిందా, ప్రశ్నలు ఏమన్నా అడుగుతున్నారని ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఈ కోర్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ అదే మ్యామ్ యాక్చువల్లీ. యాక్చువల్ గా క్వశ్చనింగ్ ఏం లేదు సార్, కాకపోతే ఏంటంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్. ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి, సో ఇది నెక్స్ట్ ఏం చేస్తారు, సో అది నాకు కనిపించింది పాపలో. క్వశ్చనింగ్ అంటే అంత అడగలేదు. మేబీ మరి మీరు చెప్పడం వలన ఐ డోంట్ నో. అంటే నాది థీమ్ ఏంటంటే మ్యామ్, మా కోర్స్ టైంలోనే క్వశ్చనింగ్ కాకుండా ఎవ్రీడే లైఫ్ లో కూడా క్వశ్చన్స్ పెంచాలి పిల్లలు, మెల్లమెల్లగా క్వశ్చన్స్ క్వాలిటీ క్వశ్చన్స్ రావాలి అనేది. సో ఆ పరంగా ఐ థింక్ ఇంకొంచెం టైం పడుతుంది. సో మిగిలిన పేరెంట్స్ ఒకసారి కనుక్కుందాం. సార్ నాగచరణ్ వాళ్ళ ఫాదర్, మీరేమన్నా అబ్జర్వ్ చేశారా సార్? ఏమన్నా క్వశ్చనింగ్ ఎబిలిటీ పిల్లలు నాగచరణ్ దాన్ని ఇంప్రూవ్ అవ్వటం ఏమన్నా చూసారా మీరు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్. Actually, Nagacharan, he is very much interested from the first class onwards. Oh, sir, yes, sir. I have been observing that. Yes. Whatever the work, but he will be ready for every session, sir. Okay, sorry, sir. Sure. At the same time, we also ready with him. Okay, great, sir. Great. For his interest and to our support. Okay, all right, sir. So, first of all, I observed that for your meekunna dedication ki opika ki chala thanks, sir. Sir, no sir, I mean మేము టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాం సార్. నేను మేడం ఇద్దరు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాము. All right, sir. Okay. Day one we are observing that how many times you are explaining with the same passion, sir, that we are observing, sir. Okay, sir. Thanks a lot, sir. That creating interest to the students. Sir. Thanks a lot. Thank you, sir. In this age also, sir. Sir. వాళ్ళ చిన్న ఏజ్ లోనే సైన్స్ యాక్చువల్ గా at the present time I am in intermediate valuation, sir. Okay, got it, sir. It is not possible to come for your class. Okay, right, sir. Adi understood, sir. మీకు ఐడియా ఉండుంటుంది సార్. అవును సార్. ఎస్ సార్, అది వదిలించుకోవడం చాలా కష్టం. అవును సార్. ఎస్, అది యాక్చువల్ నేను జాయిన్ కావడం చాలా లేట్ గా జాయిన్ అయ్యాను. కేవలం బాబుకి అలా మీరు లాస్ట్ సెషన్ అని చెప్పారు కదా. ఓకే
what you will explain, that I have to listen. అండర్స్టూడ్ సార్, రైట్ సార్. నాగచరణ్తో పాటుగా మేము కూడా ఉన్నాం సార్, పేరెంట్స్ Okay. మాక్సిమం విన్నాము. అవును సార్, అవును. ఎస్ సార్. We also learn something sir from you. సార్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఫస్ట్ నుంచి మీరు పుష్ నాగచరణ్ ఎలా పుష్ చేస్తున్నారు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. నాగచరణ్ మీరు ఎందుకు పూజ చేస్తాడు, ఈజ్ హిమ్సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ సార్. రైట్ సార్, గాట్ ఇట్ సార్. ఆయనకి ఏ ఇంట్రెస్ట్ దానికి మనం సపోర్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కదా సార్. అవును సార్, అవును. ఎస్ సార్. దానికోసం నేను అరౌండ్ 3:30కి పర్మిషన్ తీసుకొని 4:30 మీ క్లాస్ కి రెడీగా ఉన్నాను సార్. ఓకే, ఓకే, గాట్ ఇట్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. యువర్ క్లాస్ సార్. సార్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అయితే Sir, I'll actually continue with the same enthusiasm, sir. I'll do the same. యాక్చువల్గా మీ క్లాస్ అయ్యేటప్పుడు మొన్న ఒక మా ఫ్రెండ్ అడిగాడు. Okay. యాక్చువల్ ఆ రోజు మా ఇంటికి వస్తానన్నాడు అతను. Uh-huh. మీ క్లాస్ ఉందని చెప్తే రాలేదు, కానీ ఏ క్లాసు మా బాబు కూడా జాయిన్ కావచ్చు అని ఈ స్టే ఇన్ హైదరాబాద్ సార్. Okay, okay, got it, sir. సో అప్పటికి 5-6 సెక్షన్స్ అయిపోయినాయి. అవును సార్. సో నెక్స్ట్ సెక్షన్ ఉంటే చెప్దాం అని చెప్పి, అట్లా ఎవరైనా ఉంటే మీ నెక్స్ట్ మీ సెషన్ గురించి క్లాసెస్ గురించి చెప్తే దాన్ని బట్టి నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్. తప్పకుండా సార్. ఇది నెక్స్ట్ కోర్స్ ఒక 3 weeks గ్యాప్ తీసుకుంటున్నాను సార్, బట్ మీకు అది ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్ గా. కాకపోతే సార్ ఇక్కడ నుంచి కొంచెం ఏంటంటే ఈ సాటర్డేస్ కొద్ది ఇబ్బంది అవుతాయి సార్, పిల్లలకి కూడా ఫుల్ డే స్టార్ట్ అయినాయి సార్. అవును సార్, సండేసే కుదురుతుంది అయితే. ఎందుకంటే మాకు కూడా అరౌండ్ మార్చ్ ఏప్రిల్ దాకా కాలేజ్ ఫుల్ బిజీ ఉంటాం సార్. ఓకే, అండర్స్టూడ్ సార్. మేడం కూడా ఇక ఈ లాస్ట్ వర్కింగ్ డేస్ కదా సార్. అవును సార్. సో మీరు అది ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు, అది చూడండి ఒకసారి. ఓకే, తప్పకుండా. ఒకసారి మళ్ళీ జాయిన్ అయ్యే పేరెంట్స్ ని రివ్యూ తీసుకొని కుదిరినంత వరకు సండేసే పెడదాం సార్. దట్ వుడ్ బి బెటర్ యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం ఇంకేం మీరు ఎక్కడో రిషికేష్ లో మన ఉత్తరాఖండ్ లో ఉండి కూడా క్లాస్ తీసుకుంటే వీఆర్ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ క్లాస్. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను మళ్ళీ జడ్చర్లలో ఉన్నాను, ఇంకా ఖమ్మంలో లేదు చేస్తారు. సో మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నా కానీ క్లాస్ మిస్ కావట్లేదు. అవును సార్, అలానే ట్రై చేస్తాను యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఆల్సో నాట్ మిస్సింగ్ యువర్ క్లాస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. వచ్చే వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారు డెఫినెట్లీ. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార్. నా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెంచారు. డెఫినెట్లీ సార్, వీఆర్ ఆల్వేస్ విత్ యూ సార్. విల్ సపోర్ట్ యువర్ క్లాసెస్ సార్, ఫర్దర్ క్లాసెస్. షూర్ సార్, షూర్. అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే సార్, సో థ్యాంక్ యూ. సాన్విక చెప్పు నాన్న. ఎస్ Sir, we are going out, sir. Okay, Nana. I will put the certificate in our group. You can leave, Nana. Sure. And definitely, thank you, Sanvika. You attended all the classes. I'm really thankful for your parents also. They have motivated you. Good job. Right. So, Kaushik, Meghana, Nagacharan, meerevanna cheptara nana ela anichinది overall ga course. Do you want to share anything? Free ga manandra friends ayipayam kada. This is from Meghana's father. Nagcharan, 1 second Nana. Meghana వాళ్ళ ఫాదర్ యశ్వంత్ గారు మాట్లాడుతున్నారు. లిసన్ టు హిమ్. సో చెప్పండి సార్. Yeah, sir. First of all, congratulations for successful completion of this session. Thank you. So initially I had requested Meghana to join the classes because I thought this is important for the kids to learn at this stage. Right, sir. So after that, every week Meghana has joined the class at her own interest. Correct, sir. So I think that credit goes to only you, sir. Because unless if you are doing it properly, if you are explaining it properly, kids will not show that much interest. Right, so sir. I sincerely congratulate you for these efforts what you are putting in for teaching the kids this science. Thank you. And I heartfully give my wishes, sir, for your future classes. It has to be very successful, all your future classes. And thank you very much for your support in this. So thank you for your generous words, sir. It means a lot, and it actually motivates me further. And I will try my best to give the same effort, or I'll increase my efforts further. Thank you, Andi. Thanks a lot, sir. Thank you, sir. Okay, right. So Nagacharan, Cheprana, sorry we disturbed you. Go on, Nagacharan. You are always interested to listen to your classes, sir. Thank you so much. Sure, Nashan. Thank you from my side to continue with the same interest. And you're very smart, but smartness toti purtiga dooram vellalemu. You have to also do hard work. So do both of them and you'll achieve anything. So smart people konta dooram veltaru, but smart work, hard work rendu combine cheste heights enta dooramaina vellachu. Remember. Okay? So Kaushik, I want to listen from you. నీకేమనిపించింది నిజంగా చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని కూడా చెప్పచ్చు. ఓకే, బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్ సార్.
షూర్ నాన్న, షూర్. ఓకే, ఆల్రైట్. ఒక్కసారి సర్టిఫికెట్స్ చూడండి, మీ సర్టిఫికెట్స్. ఆ తర్వాత మనం ఇంకా ఆపేద్దాము. మీకు గ్రూప్ లో కూడా పెడతాను, కానీ ఒకసారి మీరు చూడొచ్చు ఇప్పుడే. 1 సెకండ్. సార్ నేను లీవ్ అవ్వచ్చా? షూర్ నాన్న. మేఘన, నాకు గ్రూప్ లో పెట్టు నీ ఫుల్ నేమ్ అండ్ నీ క్లాస్ పెడితే నేను నీకు నీ సర్టిఫికెట్ పోస్ట్ చేస్తాను. ఓకే సార్. ఓకే, డోంట్ ఫర్గెట్, రైట్? బాయ్. బాయ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే. You too. Happy Children's Day. Okay, 1 second. I'm almost done. Okay, certificates లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? నాగచరణ్ ఉన్నారు, ఇంకా who else is here? సార్ మేఘన. Yeah, Meghana, yes. Meghana, Meghana, నీ సర్టిఫికేట్ రెడీ అవ్వలేదు నాన్న, నువ్వు నాకు పంపలేదు కదా. సో నువ్వు పంపించిన తర్వాత రెడీ చేసి నీకు పంపిస్తాను. ఓకే సార్. ఆల్ రైట్ నాన్న, బాయ్. సార్ ఇక్కడ చెప్పొచ్చా నేను? యా, చెప్పు ప్లీజ్, గో ఆన్. నీకేమనిపించిందో చెప్పు, చాలా ఇంపార్టెంట్ నాకు. సార్ నా ఫుల్ నేమ్ ఏంటిదంటే మేఘన కొత్తపల్లి. ఒక్క పంచేనా, నేను వింటున్నాను కానీ స్పెల్లింగ్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. నువ్వు టైప్ చేసే గ్రూప్ లో ఒక్కసారి పెట్టి, లేదా పర్సనల్ గానే పెట్టేసే. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే. క్లాస్ 3D సార్. ఓకే, సరే సరే, నాకైతే మెసేజ్ కూడా పెట్టు. ఓకే, సో నాగచరణ్, దిస్ ఈజ్ యువర్ సర్టిఫికెట్ నానా ఆఫ్ grade 4 and congratulations, continue with the same interest, right? And we have sure Nacharan. So that's Sai Sri. Have a nice day. Have a nice day, you too. Okay, Irshita. Kaushik, nu nak pampava? Did you send it? Yes sir. Okay, అయితే ఉంటుంది నాన్న, నువ్వు పంపించుంటే ఖచ్చితంగా ఉంటుంది, అదర్వైజ్ పొరపాటున పెట్టుండకపోవచ్చు కూడా. యా ఇదే కదా, దిస్ వన్ రైట్? వెంకట్ సాయి కౌశిక్. Yes, of grade 4. Congratulations, Kaushik. Thank you sir. All right, so నేను ఇవన్నీ మీకు పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమన్నా, నేను మీ గ్రూప్ లో పెడతాను. మీకు హై క్వాలిటీది కావాలంటే నాకు మెయిల్ అడ్రస్ ఇవ్వండి నాన్న. వాట్సాప్ లో పంపిస్తే లో క్వాలిటీ వస్తుంది. మీకు హై క్వాలిటీ సర్టిఫికేట్ కావాలంటే గ్రూప్ లో నాకు మెయిల్ ఐడి పంపిస్తే మెయిల్ కి పంపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోండి, ఈ సర్టిఫికేట్స్ చాలా చాలా హెల్ప్ అవుతాయి మీకు ఫ్యూచర్ లో. నేను యుఎస్ లో చదువుకున్నా అని చెప్పాను కదా, మాస్టర్స్ అక్కడే చేశాను, ఇంజనీరింగ్ తర్వాత అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నాకు 75% ఫీజు క్యాన్సిల్ చేశారు. ఎందుకు అంటే నా దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ వల్ల. సో వాళ్ళు ఇలా అడ్మిషన్ ఇచ్చి స్కాలర్షిప్స్ బాగా ఇస్తారు, ఇలా సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు కుదిరినన్ని సర్టిఫికెట్ సంపాదించండి, స్కూల్లో ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ అవ్వండి, స్కూల్ వాళ్ళని అడగండి మాకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కావాలి అని. ఇవన్నీ మీ ఫ్యూచర్ కి చాలా హెల్ప్ అవుతాయి. మీకు తెలియదు ఇప్పుడు, కానీ ఫ్యూచర్ లో మీకు అర్థమవుతుంది ఎంత యూజ్ అవుతాయి సర్టిఫికెట్స్ అని. ఓకే, సో సేవ్ దీస్ సర్టిఫికెట్స్ కేర్ఫుల్లీ. ఆల్ రైట్, ఓకే మరి. సో bye. We'll meet again in 3 weeks. Bye Nana. Bye Kaushik. Bye sir. Thank you sir. Sure Nana, Thank you so much sir. Sure. Bye. Happy Children's Day again. Good night. Thank you. Sure Nana.